స్వామి హనుమ ఎవరి వద్ద వేదాలు నేర్చుకున్నాడో మీకు తెలుసా? ఒకనాడు హనుమంతుడు సూర్యుడు ఉదయించే సమయానికి గగన మార్గాన ఎగిరి సూర్యుడి వద్దకు వెళ్లి నమస్కారం చేశాడు. అప్పుడు సూర్యుడు సంతోషించి సంకల్ప సిద్ధిరస్తు, ఏం నాయనా, ఏం పని మీద వచ్చావు అని అడిగాడు. అప్పుడు హనుమంతుడు, అయ్యా, వేద శాస్త్రాలు నేర్చుకోవడానికి వచ్చాను అని అన్నాడు. బాగానే ఉంది, కానీ మేరు పర్వతం చుట్టూ అతి వేగంగా తిరుగుతూ ఉంటాను, నా నుంచి శాస్త్రం నేర్చుకోవడం చాలా కష్టమవుతుంది అని అన్నాడు సూర్యుడు. దానికి హనుమంతుడు, మహాత్మా, ఉదయ పర్వతం మీద ఒక కాలు, అస్తమయ పర్వతం మీద ఒక కాలు పెట్టి మీ వద్ద నేర్చుకోమన్నారా, లేక మీ ముందు నడుస్తూ నేర్చుకోమన్నారా అని సూర్యుడిని అడిగాడు హనుమంతుడు. అప్పుడు సూర్యుడు ఈ మాటకు సంతోషించి, నాయనా, నీ వంటి వాడు సృష్టిలో ఎవడూ లేడు, రెండు కొండల మీద పాదాలు ఉంచి నిలబడు, దేవతలు చూసి ఆనందిస్తారు అని అన్నాడు. వెంటనే హనుమంతుడు సూర్యుడికి ప్రదర్శన చేసి తన శరీరాన్ని నక్షత్రాల కన్నా పైన ఉండేటట్టు పెంచి అన్ని దిక్కులు ఆక్రమించి బ్రహ్మాండం నిండేటట్టు చేశాడు. ఈ అవతారం చూసి బ్రహ్మదేవుడే నివ్వెరపోయాడు. మునులు, దేవతలు హనుమంతుడిని చూసి నమస్కారాలు చేశారు. అప్పుడు సూర్యుడు అంతా ఇంత అద్భుతం పొందలేదు. ఆయన హనుమంతుడితో ప్రత్యక్ష రుద్రావతారుడు